ఓకే, ఫస్ట్ ఏదైనా అప్లికేషన్ అనేది బిల్డ్ చేయడానికి నీకు ఏం కావాలా? యూ నీడ్ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్. గ్యాదరింగ్ ద రిక్వైర్మెంట్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద gathering the requirements is first step of the life cycle of the development process. ఓకే, ఫస్ట్ స్టెప్ 1 ఎక్కడ ఏ అప్లికేషన్ అయినా సరే, ఓకే, న్యూ అప్లికేషన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, న్యూ అప్లికేషన్ ఏదైనా సరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తుంటాం. ఎటువంటి ఇన్ఫర్మేషను? అసలు హెచ్ఎఫ్డిసి వల్ల బిజినెస్ ఏంటి, వాళ్ళకి ఏ టైప్లో మన సర్వీస్ నోట్ ప్లాట్ఫామ్ని మనం యూటిలైజ్ చేయించవచ్చు అని బేస్ చేసుకొని రిక్వైర్మెంట్స్ అనేటివి అన్నీ గ్యాదర్ చేస్తుంటారు ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడ కూడా ఎవరు యూటిలైజ్ అవుతారు, మనకి ఎవరు హెల్ప్ చేస్తారని అంటే బిజినెస్ అనలిస్ట్ అనే అతను. బిజినెస్ అనలిస్ట్ అనే అతను కమ్యూనికేటర్ అనమాట మన క్లయింట్కి, మనకి మోస్ట్లీ. ఓకే, సో ఎప్పుడైతే గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్ అనేది గ్యాదర్ చేస్తారో నెక్స్ట్ ఫేజ్లో ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఓకే, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ఓకే, ప్లాన్. ఆ ప్లాన్లో ఏముంటుంది, ఏమేం స్కోప్లో ఉన్నాయి మనకు ఐటమ్స్, ఒక రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి, సర్వీస్ నౌ ప్రాజెక్ట్కి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాము, ఎప్పుడు ఎండ్ చేస్తున్నాము. ఓకే, మన సైడ్ నుంచి ఇన్ స్కోప్ ఏముంది, అవుట్ ఆఫ్ స్కోప్ ఏముంది ఈ పర్టికులర్ అప్లికేషన్కి. ఓకే, అవన్నీ ప్లాన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ప్లాన్ డాక్యుమెంటేషన్. దాని తర్వాత ఏం చేస్తారనంటే స్టెప్ 3లో డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా హెచ్ఎఫ్డిసి అనేది మన క్లయింట్ అందనుకోండి, లైవ్లో ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్గా లైవ్లో వచ్చేసి www.something hfdc ఓకే .service-now.com ఇలా ఉంటుంది. నేను లాస్ట్ సెషన్లో కూడా చెప్పుకున్నాం, ఒకవేళ ఎస్బీఐ అయితే సంథింగ్ లైవ్లో ఎలా ఉంటుందని. సో ఇలాగే ఉంటుంది లైవ్లో ఇది ఎగ్జాంపుల్గా. బట్ ఇంటర్నల్గా డిఫరెంట్ సైకిల్ జరుగుతాయి, డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. మనకి డైరెక్ట్గా హెచ్ఎఫ్డిసి దానిపైన వర్క్ చేయము. ఇది హెచ్ఎఫ్డిసి అనేది మన లైవ్ ఎన్విరాన్మెంట్, లైవ్ యూజర్స్ అనే వాళ్ళు యూటిలైజ్ చేస్తారు, మన కస్టమర్స్ యూటిలైజ్ చేస్తారు. బట్ వెన్ ఎవర్ వీఆర్ డెవలపింగ్ ద అప్లికేషన్ మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయమ్మా. ఓకే, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి డెవలప్మెంట్ ఫేజ్. ఓకే, లెట్ మీ కీప్ పార్క్ aside this, you may get confused as of now. See here, ఎప్పుడైతే ఫస్ట్ టైం డెవలప్ చేస్తుంటారో దాన్ని డెవ్ అనే ఎన్విరాన్మెంట్లోకి అయితే పుష్ చేస్తుంటారు. డెవ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్. నేమ్లోనే ఉంది కదా డెవ్ అని, అంటే డెవలప్మెంట్ చేస్తున్నారు అని. డెవ్